హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. మనం ఈ రోజు వచ్చేసి అమరావతి అప్డేట్ వీడియో చేద్దామని చెప్పి వచ్చాము. పోయిన నెల మార్చిలో మనం ఒక నెలలో జరిగిన పనులు, అలానే అక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి ఒక వీడియో అయితే చేశాం కదా. అయితే ఈ ఏప్రిల్ లో కూడా వీడియో అప్డేట్ ఇద్దామని చెప్పి మనం వచ్చాం అనమాట. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రతి నెల జరిగే పనుల గురించి నేను ఒక ప్లేలిస్ట్ అయితే పెట్టాను. ఆ ప్లేలిస్ట్ లో అయితే మీరు చూసుకోవచ్చు. పోయిన నెలలో జరిగిన పనులకి ఇప్పటికి చాలా తేడా అయితే ఉందండి. మీరు ఈ వీడియో అయితే మొత్తం పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఇక్కడైతే మనం వెస్ట్ బైపాస్ దగ్గర అయితే ఉన్నాం. పనులు అయితే జరుగుతున్నాయి. అలానే అటు పక్కన కూడా పనులు అయితే బాగానే జరుగుతున్నాయి. మీరు అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ప్లీజ్ అండి, మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చి పూర్తి వీడియో చూడటానికి అయితే ప్రయత్నించండి. ఇక్కడ జరిగే అమరావతిలో జరిగే పనుల గురించి నాకు తెలిసింది నేను తెలుసుకొని మీకైతే చూపించడానికి ప్రయత్నిస్తాను. చాలా మంది అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారండి, డ్రోన్ వీడియోస్ పెట్టండి అని చెప్పని. ప్రజెంట్ అయితే మనం డ్రోన్ వీడియోస్ పెట్టే అంత స్తోమత అయితే లేదండి. అందుకని చెప్పి మనకున్న ఫోన్ లోనే మీకు చూపించడానికి అయితే నేను ప్రయత్నిస్తున్నాను. ఓకే అండి, ఈ ఏప్రిల్ నెలలో జరిగే పనులు ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను, పదండి. ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, వెస్ట్ బైపాస్ కి సంబంధించినటువంటి పనులు అయితే జరుగుతున్నాయి. అలానే ఇప్పుడు ఈ సైడ్ వాళ్ళకి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఇది మొత్తం అయితే పూర్తి అయితే అయిపోయింది అండి. ఈ బైపాస్ వచ్చేసి ఇక్కడ మధ్యలో వచ్చేసి బ్రిడ్జ్ అయితే రావాలి కదా. ఈ బ్రిడ్జ్ పనులు అయితే ఇంకా మొదలు పెట్టలేదు. అటు పక్కన ఉన్న ఆ బ్రిడ్జ్ ఆ పనులు అయితే జరుగుతున్నాయి. మీకు అటువైపు అయితే వెళ్ళి చూపిస్తాను. చూడండి, మొత్తం అమరావతి మొత్తం ఈ పనులకి ఈ జేసీబీలు, క్రొక్లైన్స్ మొత్తం అయితే తిరుగుతున్నాయండి. ఇగో ఇటు పక్కన కూడా ఈ సిమెంట్ ది రైతు తీసుకెళ్తుంది అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం కోసం అని చెప్పని. మీకు కొంచెం అటైతే వెళ్ళి చూపిస్తాను. ఎంతవరకు వీలుంటే అంతవరకు అయితే చూపిస్తాను, పదండి. ఇదిగోండి, మనం ఇప్పుడు వచ్చేసి వెస్ట్ బైపాస్ కి సర్వీస్ రోడ్ లో అయితే ఉన్నాం. మీరైతే చూసుకోవచ్చు, ఇది మొత్తం ఇది సైడ్ వాల్ అయితే కట్టారు. దీనికి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు. చూడండి, ఇటు పక్కన మొత్తం అయితే ఈ బైపాస్ పనులు మొత్తం పూర్తి అయితే చేశారు. ఇదిగోండి, ఈ టోల్ గేట్ కూడా మనం అంతకుముందు మార్చిలో వచ్చినప్పుడు అయితే అసలు పని అయితే ఏం జరగలేదు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది మొత్తం అయితే పూర్తి అయితే చేశారండి. ఒక నెలలో చాలా మార్పు అయితే వచ్చింది. అలానే పోయిన నెలలో పెట్టిన దానికి మనకి ఇప్పటికి చాలా మార్పు అయితే చూస్తారు మీరే. ఎందుకంటే అప్పుడు మనం చేసిన వీడియోస్ లో కొన్ని పనులే స్టార్ట్ అయితే అయినాయి, కొన్ని పనులు అయితే అసలు బిగినే చేయలేదు. అలాంటిది ఈ నెల చాలా వరకు చాలా పనులు అయితే స్టార్ట్ చేశారు కదా. మీకైతే చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇది పైన వచ్చేసి ఆ సిగ్నల్స్ కి సంబంధించిన లైటింగ్స్ కి పనులు అయితే చేస్తున్నారు. మీకు కొంచెం అక్కడ దాకా అయితే వెళ్ళి చూపిస్తానండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా వచ్చేసి బ్రిడ్జి పని అయితే పెండింగ్ అయితే ఉంది. ఈ బ్రిడ్జ్ పని కూడా అయిపోతే ఇక ఈ వెస్ట్ బైపాస్ పనులు అయితే 90% అయిపోయినట్టే. అంతకుముందు మనం వచ్చినప్పుడు ఈ 2 లైన్లు అయితే వేసారు. ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు, మొత్తం ఒక లైన్ అయితే ఎక్స్ట్రా అయితే వేసి ఉందన్నమాట. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే ఈ వెస్ట్ బైపాస్ కి సంబంధించిన ఇక్కడ దాకా అయితే వచ్చి ఆగింది. ఇక్కడ ఈ బ్రిడ్జ్ పనులు అయితే చేయాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇప్పుడు ఈ సర్వీస్ రోడ్లు అయితే ఉన్నాం. ఈ సర్వీస్ రోడ్లు కూడా మొత్తం అయితే పూర్తి చేశారండి. అటు పక్కన పనులు చేస్తున్నారు. ఇది మొత్తం పూర్తి అయితే అయిపోయింది. ఇది వచ్చేసి మన సీడ్ యాక్సిస్ రోడ్ లో మొక్కలు అయితే ఉంటాయి కదా, మొత్తం ఇక్కడ నుంచి అయితే మొత్తం తీసుకెళ్తారంట. ఇదే మొత్తం గార్డెన్ పెద్దది. ఇక్కడ నుంచే సీడ్ యాక్సిస్ రోడ్ లో పెట్టే చెట్లు మొత్తం ఇక్కడ నుంచే సప్లై అయితే అవుతాయి. చూడండి ఫ్రెండ్స్,
డైరెక్ట్ గా మనం ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్ లోకి అయితే ఎంటర్ అవుతాం. ఒక లైక్ చేయకపోతే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ కూడా సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి సర్వీస్ రోడ్ లైన్ నుంచి అయితే వచ్చాం, తెలుసు కదా ఇది పైన. ఇప్పుడు మనం ఇటు ఈ సీడ్ యాక్సిస్ రోడ్ లో ఏపీసీఆర్డీఏ బిల్డింగ్స్ సంబంధించినటువంటి పనులు ఎంతవరకు వచ్చినాయి అన్నది మీకైతే చూపిస్తాను. ఇదిగోండి చూడండి ఒకసారి ఈ సీడ్ యాక్సిస్ రోడ్ లో ఈ చెట్లు అయితే ఎప్పటికప్పుడు బాగా అయితే చేస్తూ ఉంటారు. చాలా నీట్ గా అయితే రోజు చేస్తూ ఉంటారు. ఇదిగోండి ఈ వెస్ట్ పేపర్స్ కి పక్కనే ఈ కొత్త రోడ్ అయితే వేశారు. మనం ఈ వీడియో అయితే చేయలేదు, అంత ముందు అయితే రోడ్ అయితే లేదు, మట్టి రోడ్ అయితే ఉండేది. ఇప్పుడైతే ఈ కొత్త రోడ్డు కూడా వేసారండి. ఈ నెలలో జరిగిన వీడియోలో ఇది కూడా ఒక అప్డేట్ అన్నమాట. కొత్త రోడ్ అయితే పడింది. ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ కి ఎదురుగా జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్ హాల్ పనులు అయితే అటు పక్కన జరుగుతున్నాయి. ఇదిగోండి ఇది కూడా ఈయన ఈ 10-15 రోజుల్లోనే మొదలైన పనులు అనమాట. ఇవి కొంచెం ముందుకైతే వెళ్ళి ఆ ఏపీసీఆర్డీ బిల్డింగ్ వైపు కూడా ఎంతవరకు వచ్చిందని చూపిస్తాను. ఇదిగోండి పనులు అయితే జరుగుతున్నాయి. అది అటువైపు స్లాబ్ వేస్తున్నారు. ఒక 3 రోజుల క్రితం వీడియో అయితే పెట్టాం కదా, అప్పటికి పనులు అయితే జరిగినాయి. స్లాబ్ అయితే వేసి పైన ఫ్లోర్ అయితే చేస్తున్నారు, దాన్ని సంబంధించింది. ఇప్పుడు మనం ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ కి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇదండి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ కి సంబంధించినటువంటి ఈ గ్లాస్ ఫిట్టింగ్ అయితే పైన ఒక స్టేర్ కి అయితే పెండింగ్ లో అయితే ఉంది, చూస్తున్నారు కదా. అలానే అక్కడ నమస్కారం చేస్తున్నట్టు అక్కడ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, ఆ పనులు కూడా అయితే జరుగుతున్నాయి. ఆ పైన స్టేర్ లో వచ్చి సీలింగ్ పనులు అయితే చేస్తున్నారు. మీకు అటు బ్యాక్ సైడ్ కూడా ఎంతవరకు అయిందో మీకు చూపిస్తాను. గ్లాస్ ఫిట్టింగ్ కూడా అయితే పనులు అయితే జరుగుతున్నాయి. ఈ మెటీరియల్ మొత్తం అయితే వచ్చేసిందండి. ఈ బిల్డింగ్ కి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం అయితే రెడీ అయితే చేసుకున్నారు. చూస్తున్నారు కదా, చాలా అయితే బాగుందండి చూడటానికి. దగ్గర నుంచి చూస్తే ఇలా అయితే మీకు ఫోన్ లో అయితే అర్థం కావట్లేదు, కానీ మీకు ఎలా ఉందో తెలియదు. ఇక్కడ నుంచి దగ్గరగా చూస్తుంటే అసలు మామూలుగా అయితే లేదనమాట బిల్డింగ్. లాస్ట్ ఇయర్ ఒక దానికైతే పెండింగ్ అయితే ఉంది. మీకు అటు పక్కన ఉన్న బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ ప్లాన్ వచ్చేసి సీలింగ్ పనులు చేస్తున్నారు, ఇటు పక్క వచ్చేసేమో పెయింట్ చేస్తున్నారు. చూసారు కదా, పైన వరకు 4 ఫ్లోర్ల వరకు పెయింట్ అయితే అయిపోయింది. ఈ సైడ్ గోడ అంతకుముందు మనం వచ్చినప్పుడు ఈ సైడ్ గోడ అయితే కడుతున్నారు, ఇది కూడా కంప్లీట్ చేశారు. ఇవ్వండి ఈ బ్యాక్ సైడ్ కూడా అయితే పనులు చేస్తున్నారు. ఈ గ్లాస్ ఫిట్టింగ్ కూడా 4 ఫ్లోర్ అయిపోయింది, ఇంకో 2 ఫ్లోర్లు అయితే పెండింగ్ అయితే ఉంది. ఇటు పక్కన కూడా సీలింగ్ వర్క్ చేస్తున్నారు. ఇటైతే చెప్పాం కదా, ఎమర్జెన్సీకి సంబంధించిన ఫైర్ స్టేషన్ అవి కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పి మనం వచ్చినప్పుడు చూసాము. ఇప్పుడైతే మొత్తం అయితే చాలా వరకు జరిగింది పని. ఇంకా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్స్ సంబంధించింది కూడా చూద్దాం. ఇవ్వండి మనం ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్ కి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. అంతకుముందు మనం లోనకైతే వెళ్ళి చూపించాం కదా, ఇప్పుడు వెళ్ళటానికి అయితే దారి లేదు. మొత్తం ఇదంతా రేకులతో అయితే కట్టేశారు. పనులు జరుగుతున్నాయి. మీరు అక్కడ చూసుకుంటే మామూలుగా చూడండి, అది వచ్చేసి పైపులకి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి. ఇగో చూసారు కదా, ఇవైతే లాగారు. ఇటు పక్కన ఇదిగోండి జంగిల్ క్లియరెన్స్ వర్క్ కూడా పనులు స్టార్ట్ చేశారు. ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్స్ చాలా వరకు అయితే పనులు పూర్తి అయితే అయినాయి. మీకు కొంచెం అటైతే వెళ్ళి చూపిస్తాను.
మొత్తం పనులు అయితే చేస్తారండి. అమరావతి మొత్తం పనులతో బిజీగా అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. జస్ట్ ఇది మొత్తం ఈ చివరి నుంచి అటువైపు వరకు అయితే చేయాలి. ఇప్పుడైతే స్టార్ట్ చేశారన్నమాట. ఇక్కడ ఏపీసీఆర్డీ బిల్డింగ్ కి వీడియో కూడా ఒకసారి మనం పెట్టి 2 రోజులు దాటింది. మీరు చూసుకుంటే ఇటు బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ఫిట్టింగ్ అయితే జరుగుతుంది. అమరావతిలో ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయండి. మన ఛానల్లో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం ఇప్పుడు కరెక్ట్ గా ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కి ఎదురుగా అయితే ఉన్నాం అనమాట. లాన్ అయితే పనులు అయితే జరుగుతున్నాయండి. ఇగో ఈ మొత్తం వచ్చేసి వర్కర్స్ షెడ్ లో అనమాట. ఈ రేకులు కనిపిస్తున్నాయి కదా ఆ లోన. ఇవి మీరు చూసుకుంటే ఇటు గ్లాస్ ఫిట్టింగ్ అయితే జరుగుతుంది. ఇవి కూడా మొత్తం 15 అంతస్తుల బిల్డింగ్స్ ఇవి. ఇగో లాన్ చూసారు కదా, పనులు అయితే చేస్తున్నారు. ఇవ్వండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్స్ కి ఇటు అంతకుముందు ఈ స్లాబ్ అయితే వేసి వదిలేస్తుంది కదా, దీని పనులు ఇటు మట్టి మొత్తం తీసి శుభ్రం అయితే చేశారు. ఇటు పక్కన కూడా పనులు అయితే స్టార్ట్ అవ్వాలి. ఇవ్వండి ఈ మొత్తం పెయింట్స్ కూడా కంప్లీట్ అయినాయి. లోన వరకు వర్క్స్ అయితే చేస్తున్నారు. చూసారు కదా. ఇవ్వండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసి హైకోర్టుకి వెళ్ళే రోడ్ లో అయితే ఉన్నాం. ఇక్కడ ఈ జడ్జెస్ బంగ్లాలకు సంబంధించినటువంటి పనులు చేయడం కోసం అని చెప్పి మెటీరియల్ కూడా అయితే తెచ్చేసుకున్నారు. ఆల్రెడీ ఇక్కడ వర్కర్స్ కి చూసారు కదా, పనిచేసే వాళ్ళకి పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే లోన చిప్స్ రాయి కూడా అయితే వచ్చిందండి. మొత్తం అయితే పెట్టుకొని ఉంచుకున్నారు. ఇంకా పనులు ఇటు కూడా స్టార్ట్ అయిపోయింది. వర్కర్స్ కూడా ఉన్నారు. అలానే ఇటు పక్కన కొత్త కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నిన్న ఒక వీడియో అయితే పెట్టాం. కొద్దిగా అదేంటి పోసారు. ఇదిగోండి ఇది ఎంత మ్యాపింగ్ అయితే జరిగి ఈ చిప్స్ రాయితో అయితే మొత్తం కట్టారు ప్లానింగ్ మొత్తానికి. అటు పక్కన ప్రస్తుతానికి అయితే ఆ చివర జరుగుతుంది పనులు. ఇది కూడా ఒక కొత్తగా స్టార్ట్ అయిన పనులండి. ఇవి వచ్చేసి గెజిటెడ్ బిల్డింగ్స్ అండి. ఈ ఇటు పక్కన కూడా మొత్తం జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ 2 రోజుల క్రితం అయితే చేశారు పనులు. ఈ గెజిటెడ్ బిల్డింగ్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ కి గ్రూప్ 1 గ్రూప్ 2 బిల్డింగ్స్ అనమాట ఇవన్నీ. ఇటు పక్కన లోన కూడా ఈ జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. వచ్చేసి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ సంబంధించిన ఆఫీసర్స్ కి సంబంధించిన బిల్డింగ్స్. ఇవి కూడా ఒక 20 రోజుల క్రితం అయితే వీడియో అయితే పెట్టాం. ఈ మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు అని చెప్పని. ఇది మొత్తం ఇటు పక్కన మొత్తం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇటు గుంటలు అయితే తీస్తున్నారు. ఇటు ఇదిగోండి పని అయితే చేస్తున్నారు. అటువైపు కూడా బాగా ముళ్ళకంప అయితే ఉండేది. అటు కూడా మొత్తం అయితే క్లీన్ చేశారన్నమాట. ఇక్కడ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ అయితే ఉంది కదా, హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కి ఎదురుగా ఉన్న ఈ వాగులో అయితే నీళ్ళు అయితే తోడుతున్నారు. అలానే జేసీబీ అయితే మొత్తం ఇదంతా శుభ్రం అయితే చేసింది ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర. ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి అంతకుముందు డీవాటరింగ్ పనులు జరుగుతున్నాయి అని చెప్పి వీడియో అయితే చేశాం కదా. ఇదైతే మొత్తం కంప్లీట్ అయితే చేసేసి మ్యాపింగ్ అయితే చేసుకొని అక్కడ మామూలుగా ఈ పాతారు చూసారా, అది ఎక్కడ ఏం రావాలన్నది మ్యాపింగ్ అయితే చేసుకొని జెండాలు అయితే పాతారు. మ్యాపింగ్ పనులు అయితే జరిగినాయి. ఇది కూడా ఈ నెలలో పూర్తి చేసినటువంటి పనులు. ఈ కొండవీటి వాగుకి సంబంధించినటువంటి పనులు అయితే జరుగుతున్నాయి. ఇది నిన్న వీడియో అయితే ఫుల్ వీడియో అయితే పెట్టాను. చూడకపోతే కనుక ఎన్ కార్డులో ఇస్తాను చూడండి. ఇటువైపు
ఇటువైపు చేస్తున్నారు మొత్తం. మనం ఇప్పుడు ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాం. ఇది కూడా నిన్నైతే అప్డేట్ అయితే ఇచ్చాం కదా. ప్రజెంట్ అయితే ఇలా అయితే ఉంది ఇక్కడ. ఇంకా అటువైపు ఆఫీసర్స్ బంగ్లాలకు సంబంధించినటువంటి వీడియో కూడా చూపిస్తాను. సెక్రటరీ, మున్సిపల్ సెక్రటరీ సంబంధించినటువంటి బిల్డింగ్స్ దగ్గర అయితే ఉన్నాం. ఇది మీరు చూసుకోవచ్చు, పనులు అయితే జరుగుతున్నాయండి. నిన్నటికి వాళ్ళకి మీరు చూసుకుంటే చాలా స్పీడ్గానే చేస్తున్నారు పనులు. ఇవ్వండి, ఈ సిప్స్రాలు కూడా అయితే వచ్చేసినాయి. చూసారు కదా, లోన ఈ పనులు చేయడం కోసం అని చెప్పి లారీతో తీసుకెళ్తున్నారు. అలానే ఇటుపక్క వర్కర్స్ షెడ్లు అయితే వేస్తున్నారు కదా, అవి ఎంతవరకు వచ్చినాయి అవి కూడా చూద్దాం. ఇటు పక్కనైతే జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ చేస్తున్నారు. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి, నిన్న మనం చూసాం కదా, అన్నీ కట్ చేసుకొని మొత్తం అయితే చేశారు. ఇవన్నీ షెడ్లకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. అలానే ఇటు పక్క ఈ వాల్ కనపడుకోకుండా అయితే మొత్తం ఇవన్నీ చేసుకుంటున్నారు. ఈ మొత్తం బ్యాక్ సైడ్ పనులు చేస్తున్నారు. ఇవ్వండి, ఇవన్నీ మార్క్స్ అయితే చేసుకొని మొత్తం చేసుకున్నారు. ఇప్పుడు లోన అటువైపు ఆ లోనకి సంబంధించినటువంటి పనులు చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, అమరావతిలో ఈరోజు ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి. ఇదిగోండి, ఇది మనం చూసుకుంటే ఇక్కడ సీడాక్సిస్ రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఏఎస్ఏ టవర్స్ అనమాట. ఇది వచ్చేసి 90% అయితే గతంలోనే పూర్తి అయితే అయినాయి. ఇప్పుడు వచ్చేసి లోన ఏసీకి సంబంధించినటువంటి పనులు అయితే చేస్తున్నారంట. ఇప్పుడు ఈ నిన్న ఇటువైపు కూడా జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు పనులు. మీకు ఇంకొంచెం దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను. ప్లీజ్ అండి, ఒక లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఏఎస్ ఐపీఎస్కి సంబంధించినటువంటి బంగ్లాలు. ఇవన్నీ చూసారు కదా, ఈ 90% మొత్తం పనులు అయితే పూర్తి అయితే అయిపోయినాయి. చూడండి అసలు ఎలా అయితే ఉందో. ఇటువైపు కూడా మొత్తం కొంచెం జంగిల్ క్లియరెన్స్ వర్క్ చేయాల్సిందంటే జరుగుతుంది. మొన్న ఒక వీడియోకి ఒకళ్ళు కామెంట్ అయితే చేశారండి, బసవతార క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వమన్నారు. ప్రజెంట్ అక్కడైతే వర్క్స్ ఇంకైతే ఏం అయితే స్టార్ట్ అవ్వలేదు, అందుకని చెప్పి మనం అయితే వీడియో అయితే చేయలేదన్నమాట. అక్కడ వర్క్స్ స్టార్ట్ అయ్యాక మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడతో ఎండ్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి, మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. ఇంతవరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు అమరావతి వీడియోస్ నోటిఫికేషన్లు అయితే మీకు వస్తాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.